మూగదేవుడు. వేములవాడలో శివయ్య అనే గాయకుడుండేవాడు. అతను గ్రామాలు పట్టి తిరుగుతూ నలుగురు కూడిన చోట యుద్ధ వీరుల సాహస కృత్యాలు, వారు చేసిన త్యాగాలు ఇవి వర్ణించే పాటలు రాగయుక్తంగా అభినయిస్తూ పాడి యాచనతో పొట్టపోసుకునేవాడు. గ్రామాలలో ముఖ్యంగా శివ విష్ణు భక్తుల ఇళ్లలో పెళ్లి గాని ఏదైనా శుభకార్యం గాని జరుగుతూ ఉంటే ముందే తెలుసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ల గోత్రనామాలు, బిరుదులు, వంశ గొప్పదనం చదివేవాడు. ఆ తర్వాత అయ్యా, అమ్మ, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వివాహాలు చేసుకున్నప్పుడు పిచ్చుకకుంటు జాతివాణ్ణి సృష్టించారు. ఆ పిచ్చుకకుంటు త్రిమూర్తుల గోత్రనామాలు చెప్పి కళ్యాణం జరిపించాడు. నేను కూడా ఆ పిచ్చుకకుంటు జాతివాణ్ణే. నూతన వధూవరులు పిల్ల పాపలతో సిరి సంపదలతో కలకాలం చల్లగా వర్ధిల్లుతారు అని చెప్పి ఆశీర్వదించేవాడు. శుభకార్యం జరుగుతున్న సమయంలో పిచ్చుకకుంటు రావడం ఎంతో శుభప్రదంగా భావించి గృహస్థులు శివయ్యకు సంతోషంగా భోజనం పెట్టి తాంబూల దక్షిణ ఇచ్చి సత్కరించేవారు. ఒకసారి శివయ్య భైరవపాలెం అనే గ్రామంలో పాటలు పాడి బిచ్చమెత్తుకొని మధ్యాహ్నానికి ఊరికి సమీపంలో ఉన్న భైరవుడి గుడికి చేరుకున్నారు. వేప చెట్టు కింద కూర్చొని యాచించి తెచ్చుకున్న అన్నం గిన్నెలో నుంచి తినబోతూ ఉండగా అక్కడికి ఒక కుక్క వచ్చింది. శివయ్య ఒక ముద్ద తీసి కుక్కకు పెట్టాడు. అయితే కుక్క దాన్ని ముట్టుకోకుండా ముందు కాళ్ళు పైకెత్తి దండం పెట్టింది. ఆ తర్వాత తనతో రమ్మన్నట్టు నేలను దువ్వుతూ ముందుకు వెనక్కు నడవసాగింది. శివయ్య అన్నం గిన్నెను జోలెలో వేసుకొని కుక్క వెంట బయలుదేరాడు. అది అతన్ని ఒక గుడిసె ముందుకు తీసుకువెళ్ళింది. శివయ్య గుడిసె లోపలికి తొంగి చూశాడు. లోపల ఒక మధ్య వయస్కుడు కడుపు నొప్పితో బాధపడుతూ మెలికలు తిరిగిపోతున్నాడు. రాగయ్య అతడి పేరు. పక్కనే కూర్చున్న అతడి భార్య విషయం చెప్పింది. వెంటనే శివయ్య సంచిలో నుంచి ఒక వేరుని తీసిచ్చి రాగయ్యను నమిలి మింగమన్నాడు. అతడలా చేసేటప్పటికీ కడుపు నొప్పి చేత్తో తీసేసినట్టు మాయమైంది. భార్యాభర్తలిద్దరూ శివయ్యకు చేతులెత్తి మొక్కారు. శివయ్య చిన్నగా నవ్వుతూ, ఇదేం పెద్ద విషయం కాదు, కడుపు నొప్పికే కాదు ఇతర రోగాలకు కూడా మా దగ్గర ఎన్నో చిట్కా వైద్యాలున్నాయి అంటూ అక్కడి నుంచి గుడి వద్దకు వెళ్ళిపోయాడు. శివయ్య వైద్యం గురించి రాగయ్య దంపతులు ఊళ్ళో అందరికీ చెప్పడంతో ఆ సంగతి ఆ నోటా ఈ నోటా పడి భైరవపాలెంలో ప్రముఖ వైద్యుడిగా పేరు మోసిన బసవాచారికి చేరింది. అతడు ఆ మాట విని మొదట ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత రాగయ్య దగ్గర దమ్మిడి ఆశించకుండా వైద్యం చేశాడంటే శివయ్య చాలా మంచివాడు కదా, మన బసవాచారి డబ్బున్న వాళ్లకే కదా వైద్యం చేస్తాడు అని జనం చెప్పుకుంటున్నది విని అసూయతో నిండిన ఆగ్రహానికి లోనయ్యాడు. తిన్నగా గ్రామాధికారి వద్దకు వెళ్ళి, అపర ధన్వంతరిగా పేరు పొందిన శేషాచారి ప్రధాన శిష్యుణ్ణైన నా వైద్యాన్ని ఒక బిచ్చగాడి చిట్కా వైద్యంతో పోల్చి గ్రామస్తులు నన్ను అవమానపరుస్తున్నారు. దీనికి మీరే ఏదైనా పరిష్కారం చూడాలి అని చెప్పి వాపోయాడు. గ్రామాధికారి వెంటనే శివయ్యను పిలిపించి అర్హత లేకుండా వైద్యం చేసినందుకు మందలించాడు. ఆ తర్వాత అతడి వైద్యాన్ని బసవాచారి వైద్యంతో పోల్చి కించపరిచినందుకు రాగయ్య దంపతులను బసవయ్యకు క్షమాపణలు చెప్పమన్నాడు. రాగయ్య దంపతులు అతడికి వెంటనే క్షమాపణలు చెప్పారు. అయితే శివయ్య మాత్రం, ఇందులో నా తప్పేముంది దొరా, మాకు పాటలు పాడటంతో పాటు ఎన్నో చిట్కా వైద్యాలు తెలుసు. మందులు కొనలేని వారికి మేము ఘన వైద్యులమే కదా, ఆ సంగతి నోరు లేని కుక్కకు కూడా తెలియడం వల్లే సమయానికి నన్నక్కడికి తీసుకువెళ్ళింది అని రాగయ్య అమాయకంగా అన్నాడు. ఆ మాటకు గ్రామాధికారి మండిపడి, ఇల్లు వాకిలి లేని దేశదిమ్మరివి, పాపమని ఇంత అన్నం పెడుతున్నాం, ఇప్పుడేమో కండకావరంతో కుక్కకున్న తెలివి కూడా మాకు లేదని మా ఎదుటే కారు కూతలు కూస్తున్నావా? ఈ ఊళ్ళో ఒక్కరూ ఇంత అన్నం ముద్ద పెట్టరు, ఆ కుక్క నీకు కూడు పెడుతుందేమో చూస్తాను అని అన్నాడు. ఊరి పెద్దలు కూడా గ్రామాధికారి మాటకు వంత పాడుతూ, బిచ్చగాడికింత పొగరు తగదు, ఆ కుక్కే వీణ్ణి కాపాడాలి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. శివయ్య బెదిరిపోయాడు. ఇంటింటికి క్షమాపణ చెప్పి అన్నం పెట్టమని అడిగాడు. ఒక్కరూ ఇంత పెట్టలేదు.
పొద్దుగూకుతూ ఉండగా ఆకలి కడుపుతో భైరవుడి గుడి వద్దకు చేరి అలసటతో అలాగే పడుకొని నిద్రపోయాడు. తెల్లవారినా వాడికి మెలకువ రాలేదు. ఉన్నట్టుండి ఒక కుక్క వాడి బట్టను పట్టుకొని గుంజడంతో లేచి అయోమయంగా చుట్టుపక్కల కలయజూశాడు. కుక్క వెంట వచ్చిన ఆ ఊరికి చెందిన రత్నశెట్టి పిండి వంటలు గల విస్తర్ని కుక్క ముందుంచి కాలభైరవ ఆరగించు అని దండం పెడుతున్నాడు. అయితే కుక్క దానిని ముట్టుకోకుండా శివయ్య బట్ట పట్టి గుంజుతున్నది. జరిగిందేమిటంటే, కాశీయాత్రకు వెళ్ళి తిరిగి వచ్చిన రత్నశెట్టి ఆ రోజు ఉదయం కాలభైరవ విగ్రహానికి అర్చన చేయించాడు. పూజారి కాలభైరవాష్టకం చదివి రత్నశెట్టి చేత ఒక కుక్కకు పూజ చేయించాడు. ఆకు నిండా పిండి వంటలు వడ్డించి కుక్కకు నైవేద్యంగా పెట్టమన్నాడు. ఆ కుక్క కడుపు నొప్పికి శివయ్య చేత వైద్యం చేయించుకున్న రాగయ్యది. అది ఆకువైపైనా చూడకుండా శివయ్య దగ్గరకు పరుగుతీసింది. దాన్ని వెంబడించి వెళ్ళిన వర్తకుడు, పూజారి, ఇతర గ్రామస్తులు అక్కడి దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు వర్తకుడు, ఈ కుక్క నిజంగానే కాలభైరవుడి అంశగలదే. అహంకారంతో మనం వెలివేసిన శివయ్య ఆకలితో అలమటించటం చూసి సహించలేక వాణ్ణి తినమని పిలుస్తోంది అంటూ మరొక విస్తట్లో అన్నం వడ్డించి తినమని శివయ్య ముందుంచాడు. అంతలో సంగతి తెలిసి గ్రామాధికారితో కలిసి అక్కడికి వచ్చిన బసవాచారి ఆ దృశ్యం చూసి దిగ్భ్రాంతి చెందాడు. సిగ్గుతో తలదించుకున్నాడు. ఆ తర్వాత కొంతసేపు మౌనంగా ఆలోచించి గ్రామాధికారితో, తెలివి, ప్రతిభ ఆశ్రయాన్ని బట్టి రాణిస్తాయి. శివయ్య వంటి దేశదిమ్మరి గాయకులు వీరుల చరిత్రను భద్రపరిచే వారిగా గౌరవించతగ్గవారు. అదేవిధంగా వాళ్ల అనుభవ వైద్యాన్ని కూడా నాలాంటి వైద్యులు పరిశీలించి వెలుగులోకి తీసుకురావాలి. అందుకు మీ వంటి పెద్దల ఆదరణ చాలా అవసరం. అహంకారం కొద్దీ శివయ్యను నిందించినందుకు సిగ్గుపడుతున్నాను. మూగదేవుడిగా నా కళ్ళు తెరిపించిన ఈ కాలభైరవానికి నమస్కరిస్తున్నాను అంటూ బసవాచారి కుక్కకు చేతులు జోడించాడు. గ్రామాధికారి తల పంకించాడు. శివయ్య చేతులెత్తి గ్రామాధికారితో సహా అక్కడ చేరిన వారందరికీ మొక్కాడు. అందరూ ఎంతగానో సంతోషించారు.